ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఆదికాండము 35వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీరంతా బాగున్నారా? ప్రతిదినము దేవుని సేవలో వర్ధిల్లుచున్నారా? ప్రియ విశ్వాసి, ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడైతే వర్ధిల్లుతామో అప్పుడే భౌతిక జీవితంలో కూడా దేవుడు మనల్ని వర్ధిల్లజేస్తాడండి. ఆయన సర్వశక్తిగల దేవుడు, ఏదైనా చేయుటకు సమర్థుడు. ఎలాంటి కార్యాన్నైనా తన బిడ్డల జీవితంలో జరిగించుతాడు. దేవునిని నమ్మి ఎందరైతే సహాయం కొరకు వస్తారో వారిని ఆయన ఎప్పటికీ సిగ్గుపరచడండి. వారి నమ్మిక చొప్పున వారి పట్ల అద్భుతాలను జరిగిస్తాడు ఆ పరమ తండ్రి. ఈ దినము దేవుడు మనతో అంటున్నాడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని. ప్రియ విశ్వాసి, ఈనాడు ఇంత గొప్ప శక్తిగల దేవునిని కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులమండి. ఇట్టి ధన్యతలో జీవించేవారు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఈనాడు దేవుడు అనుగ్రహించే ఫలములను, అభివృద్ధిని బహు కొద్ది మంది మాత్రమే పొందుకుంటున్నారు. కారణం, ఎంతో మంది దేవుని శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు. ఆయనను నమ్మని వారిగా ఉంటున్నారు. నిజముగా దేవునికి అంత శక్తి ఉందా? ఈ కార్యాన్ని ఆయన చెయ్యగలడా అనే సందేహం ఎంతో మందిలో ఉంటుంది. ప్రియ విశ్వాసి, ఈనాడు దేవుని సేవకులే సహాయం కొరకు మనుషులను ఆశ్రయిస్తున్నారు. ఏదైనా గవర్నమెంట్ జాబ్ కావాలంటే మనుషులు వారి సొంతంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదా! ఎంతమంది విఐపీల సహాయాన్ని వేడుకుంటున్నారు కదా! ఇంటర్వ్యూ సమయానికల్లా అన్నీ సిద్ధపరుచుకుంటున్నారు. ఇక రిజల్ట్స్ వస్తుంది అని అనుకునే సమయంలో వారి ప్రయత్నాలు, వారి ప్రయాసాలన్నీ తారుమారవుతున్నాయి. ప్రియ విశ్వాసి, స్కూల్లో అడ్మిషన్స్ కోసం మనుషులనే ఆశ్రయిస్తున్నాము. వివాహ సంబంధం కుదరడం కోసం మధ్యవర్తుల మీదనే ఆధారపడుతున్నాము. సంతానం కోసం డాక్టర్స్ మీద, మందుల మీద నమ్మకముంచుతున్నాము. ఇలా రకరకాల పనులలో మనుషులను నమ్మినంతగా దేవునిని నమ్మలేకపోతున్నామండి. విశ్వాసులం, భక్తులం అని చెప్పుకుంటూ బ్రతుకుతున్నాము, కానీ దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నాము. కాబట్టే మన జీవితంలో, మన కుటుంబంలో అభివృద్ధిని చూడలేకపోతున్నామండి. మన ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో ఫలింపు లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిని నమ్మిన మనము బహుగా ఫలించాలని ఆయన కోరుతున్నాడు. ఈనాడు మనం ఫలించాలన్నా, అభివృద్ధి పొందాలన్నా, ఆశీర్వదించబడాలన్నా మన చేతిలో ఏమీ లేదండి. కేవలం సర్వశక్తిగల దేవునికే సమస్తము సాధ్యము. ఆయనే మనల్ని ఫలింపజేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఆనాడు అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానాన్ని ఈనాడు మనకు కూడా చేస్తున్నాడు. మన సంతతినంతటినీ, తరతరాలను దీవించుతానని తను వాగ్దానం చేసిన దేశాన్ని మనకిస్తానంటున్నాడండి ఆ దేవుడు. ప్రియ విశ్వాసి, దేవుని శక్తిని మనం తక్కువగా అంచనా వెయ్యొద్దండి. ఆయన కార్యాలను ఏమాత్రం మనం సందేహించొద్దు. దేవునిని మనం విసిగించొద్దు. ఆయనకు కోపం రేపొద్దు. ఆ దేవుడు దహించు అగ్నియున్నాడు. ఆయన యూదా గోత్రపు సింహము. శాపములు, ఆశీర్వాదములు దేవుని యొద్ద ఉన్నాయి. కాబట్టి ప్రతి పరిస్థితిలో దేవునిని స్తుతించుదాము, ఆయనను ఘనపరచుదాము, ఆయనను వేడుకుందాము. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని దృష్టికి నీ పితరుల వలె నువ్వు కూడా నీతిగా జీవించితే నిన్ను ఆర్థికంగా అభివృద్ధి పరుచుతాడు, ఆరోగ్యపరంగా అభివృద్ధి పరుస్తాడు, సమాజంలో నిన్ను అభివృద్ధి పరుచుతాడు, నిన్ను అత్యధికంగా దీవించుతాడు, నీకు గొప్ప ఫలములను అనుగ్రహిస్తాడండి. నీ సంతానాన్నంతటినీ విస్తరింపజేస్తాడు ఆ దేవుడు. ఈనాడు నువ్వు రకరకాల కొరతలలో జీవిస్తున్నావేమో. ఏ పని చేసినా, ఎంత ప్రయత్నించినా, కష్టపడి ప్రయాసపడినా నీ పనిలో ఫలములను, అభివృద్ధిని పొందుకోలేకపోతున్నావా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా సంతానమందక బాధపడుతున్నావా? ఉద్యోగ ప్రయత్నం విఫలమైందని బాధనా? నీ బిడ్డల జీవితాలను చూస్తే నీకు దుఃఖం కలుగుతుందా? నీ నిట్టూర్పులు, కృంగుదల, నిరుత్సాహాల నుండి నీకు విడుదల రావాలని కోరుకుంటున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఎన్నో రకాల బాధల మధ్య నువ్వు నలిగిపోతున్నావేమో.
ప్రియ విశ్వాసి, దేవునిని ఆశ్రయించనంతకాలం మన బ్రతుకులు అంధకారమేనండి. మన జీవితంలో చీకటే. కాబట్టి నీ సృష్టికర్తను నిత్యము స్మరించు. ఆయన శక్తిని, ఆయన గొప్పతనాన్ని నువ్వు ఏమాత్రం సందేహించకు. ఎవ్వరూ చెయ్యని ఆశ్చర్య కార్యాలు, ఎక్కడా జరగని అద్భుతాలు నీ జీవితంలో చూడాలంటే ఆయన కొరకు నువ్వు నీతిగా బ్రతకాలి. దేవునిని హృదయపూర్వకంగా ఆరాధించాలి. నీ పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించాలి. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినమున మనకు చెబుతున్న మాట, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని. అవునండి, ఆయనకు సర్వమును చేసే శక్తి ఉంది. మనం ఫలించాలన్నా, అభివృద్ధి పొందాలన్నా ఆ దేవుని దయ, ఆయన కనికరము, ఆయన కార్యము లేకపోతే ఏదీ జరగదు, ఏమీ పొందుకోలేము. కాబట్టి నువ్వు దేవుని శక్తిని తక్కువగా అంచనా వెయ్యకు. మనుషుల మీద ఆధారపడకు, లేదా నీ స్వంత జ్ఞానం తెలివి మీద ఆధారపడకు. కేవలం నిన్ను సృష్టించిన నీ దేవుని వైపు చూడు. నీకు గాలిని, ఆహారాన్నిచ్చే నీ పరమ తండ్రిని ఆశ్రయించు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున సజీవ లెక్కలో ఉంచిన దేవునికి, ఈ దినమున ప్రాణాలతో ఉంచిన దేవునికి, ఈ దినమున కుటుంబంతో సంతోషించి ఆనందించే కృపనిచ్చిన దేవునికి మన జీవితంలో అద్భుతాలు చెయ్యడం అంత కష్టమైన పనా కదా? తప్పకుండా చేస్తాడండి. మన జీవితంలో ఏదైనా చెయ్యాలంటే కేవలం దేవుడు మాత్రమే. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన వైపే చూస్తూ, ఆయన సహాయాన్ని ఆశ్రయిస్తూ, ఆయనకే మొరపెడుతూ ఉంటే దేవుడు మన జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను పోషించినారు, కాపాడినారు, సంరక్షించినారు తండ్రి. అయ్యా, ఈ దినమున మీరు మా పట్ల అద్భుతాలను చెయ్యాలని, మమ్మను ఆశీర్వదించాలని, ఫలింపు జీవితాన్ని మాకివ్వాలని కోరిన దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నిజమే దేవా, ఒకప్పుడు మేమైతే మీ శక్తిని సందేహించాము దేవా. నిజంగా దేవుడు ఈ కార్యం చేస్తాడా, నిజంగా దేవుడు మాకు సహాయం చేస్తాడా అని సందేహంలో జీవించాము. కాబట్టే మీ యొద్ద నుండి ఏమీ పొందుకోలేని వారిమిగా ఉన్నాము దేవా. దయతో మమ్మను క్షమించండి తండ్రి. అయ్యా, అపనమ్మకస్తులంగా మేముండకుండా ఎల్లప్పుడూ మీ అందు విశ్వాసం ఉంచి, మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవిస్తూ మీ అద్భుతాలను పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. ఒకప్పుడు మేము మీ యొద్ద నుండి ఏమి పొందలేని వారిమిగా, మిమ్మను అడిగి ఏ అభివృద్ధి చూడలేని వారిమిగా ఉన్నాము దేవా. అయ్యా, దయచేసి మమ్మను కూడా ఫలింప చెయ్యండి దేవా. మీ గొప్ప అభివృద్ధిని, ఆశీర్వాదములను మాకు అనుగ్రహించండి దేవా. ఈనాడు తండ్రి, మా పనులను మేము చేసుకుంటున్నాము కానీ అందులో ఫలములు లేవు దేవా. ఎంతో బాధపడుతున్నాము, కష్టపడుతున్నాము, ప్రయాసపడుతున్నాము కానీ ఏమీ సాధించలేని వారిమిగా, ఏ మంచి కార్యాన్ని చూడలేని వారిమిగా ఉంటున్నాము తండ్రి. అయ్యా, దయతో మా బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దినదినము మీ అందు విశ్వాసంలో అంటుకట్టుకుని జీవించే వారిమిగా, ఎదిగే వారిమిగా, అభివృద్ధి పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ దినమున నీ బిడ్డల పట్ల మీరే మేలు చేయమని, అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా మీరే వారికి తోడుగా ఉండి సజీవులనుగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు చేసే ప్రతి పనిలో మంచి జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకించి పరీక్షలు రాసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పరీక్షల వరకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకొని ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే కృపను దయచేయండి ప్రవ్వా. ఈనాడు దేవా, బిడ్డలు చదువుతున్నారు కానీ వాటిని గుర్తుంచుకోలేకపోతున్నారు దేవా. ఎగ్జామ్ హాల్కి రాగానే మర్చిపోయే వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి
చూసి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కటి జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. బిడ్డల్ని మీరు బలపరచమని మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల రాకపోకలో క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డలు రాసే ప్రతి పరీక్షలో తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. ఇంతవరకు ప్రవ్వా బిడ్డలు రాసిన ప్రతి పరీక్షను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. మంచి రిజల్ట్ను వారికి అనుగ్రహించండి దేవా. ముందున్న పరీక్షల కొరకు సిద్ధపరచండి. ప్రతి సబ్జెక్టు చక్కగా చదివి బాగుగా రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. చక్కటి ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. అయ్యా, నీ బిడ్డల్ని బలపరచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. అయ్యా, నీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని, ప్రతి ఒక్కరికి వారు ఆశించిన రీతిగా చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వ సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. భార్య భర్తల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చక్కటి సంతానాన్ని బహుమానంగా పొందుకునే కృపను గ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డల్లో ఉండే దుఃఖాన్ని తొలగించండి, గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. బలపరచండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి దేవా. అయ్యా, తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షణై బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మరలా మీ చిత్తమైతే చక్కటి బహుమానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డను ఆర్థికంగా బలపరచండి దేవా. మీరే వారి పట్ల మేలు చేయమని, బిడ్డలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి కొరతను కూడా మీరే తీసివేయండి దేవా. నీ బిడ్డలందరినీ బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప విడుదలను వారికి అనుగ్రహించండి. నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి. నీ బిడ్డల్ని మీరు కాపాడండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయుండి సహాయం చెయ్యండి దేవా. నీ బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సంఘాలను మీరు దీవించండి. విశ్వాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వృద్ధాప్యంలో ఉన్న దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి. మీరే వారిని పోషించండి. అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. దుష్టుడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియల నుంచి బిడ్డల్ని కాపాడండి. అపవాది బంధకాల నుండి బిడ్డల్ని విడిపించండి దేవా. ఎందరైతే ప్రవ్వా యవ్వనస్తులు లోకంలో పాపంలో జీవిస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణంగా మీ వైపు ఆకర్షించుకోండి. మీ పరిచర్య చేసే బిడ్డలుగా సిద్ధపరచండి. మీ కాడిని మోసే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, త్రాగుబోతుల విందులో, చెడు కార్యాలలో, పాపంలో, చెడు స్నేహాలలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు మార్చండి దేవా. అయ్యా, అటు బంధకాల నుండి నీ బిడ్డల్ని లేవనెత్తండి దేవా. అయ్యా, పాపాన్ని, చెడును అసహించుకునే మనసును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, పాపం నుండి సంపూర్ణంగా విడిపించమని, వ్యర్థమైన వాటి నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి బాధలను మీరు తొలగించండి. బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ నామమున ప్రార్థన చేసే బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా. అయ్యా, మీ నామమును బట్టి మొరపెట్టే బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. అయ్యా, ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని కాపాడే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బిడ్డల కుటుంబాలలో ఉండే అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ప్రతి బిడ్డ మీ నీతిని మీ రాజ్యమును వెదికే బిడ్డగా సిద్ధపరచండి దేవా. అయ్యా మీ యందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. మీ కార్యాలయందు ఆసక్తి కలిగి నిత్యము మిమ్మను స్తుతించేలాగున మీరే సహాయం చెయ్యండి. మీకిష్టలుగా మీ దృష్టికి నీతిమంతులుగా యథార్థవంతులుగా నడుచుకుంటూ చెడుతనాన్ని విడిచిపెట్టి నిర్దోషులుగా జీవిస్తూ మీ ద్వారా సమస్త ఆశీర్వాదములను పొందుకోగలుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చెయ్యండి దేవా, కృప చూపించండి. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చెయ్యండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు ఏమీ లేని వారిగా రకరకాల అక్కరలు కొరతలు కలిగి జీవిస్తున్నారు. లేమిడిలో బ్రతుకుతున్నారు. చాలని జీతాలతోటి వారి దినములను అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు. దయచేసి ఈ సమయాన ప్రతి బిడ్డను మీరు దృష్టించండి. వారి స్థితినంతటిని మీరు హెచ్చించండి. ప్రతి పరిస్థితిలో ప్రియులు మిమ్మల్ని జాగ్రత్తగా వెదికి మిమ్మను ఆశ్రయిస్తూ మీకు ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచండి. మీ యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదములు మేలులు చూడునట్లుగా మీరే ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. నీ బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా మాకు కలిగినటువంటి దానితో తృప్తి కలిగి జీవించే మనసును మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము మీతో సహవాసం చేస్తూ సంతోషం సమాధానం పొందుకొని ఆత్మీయ యాత్రలో ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్యలు సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమను, శత్రువును, బాధలను మీరు తొలగించండి దేవా. అయ్యా నీ బిడ్డల్ని సమస్యల నుండి, శత్రువుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప ఆశీర్వాదముల చేత వారిని నింపండి దేవా. అయ్యా నీ బిడ్డలందరికీ ఓర్పును, ఓపికను, సహనాన్ని అన్నిటినీ భరించి తట్టుకునే శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాల విషయంలో ఏ ఒక్కరూ తొందరపడకుండా సహాయం చెయ్యండి దేవా. అయ్యా నీ బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహం అంతట్లో తోడై ఉండండి దేవా. చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా నిందల గుండా, అవమానాల గుండా, ద్వేషాల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా నీ బిడ్డలందరినీ ప్రతి దుఃఖకరమైన పరిస్థితి నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రార్థనలు ఆలకించే దేవుడోగా, గొప్ప ప్రతిఫలం ఇచ్చే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.